అంటే మీకేం గుర్తొస్తుంది? నాకైతే కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని అంటా ఉన్నారు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని నాకు గుర్తొస్తా ఉంది. సో విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 రిలీజ్ అయింది. సో ఆ రివ్యూ ఏంటి, ఆ ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. ఇది వరకు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసింది. సో ఇప్పుడు ఈ రోజులో వచ్చేందంటే ఈ రోజు మొన్న సెలెక్ట్ చేసిన దానిలో వచ్చిందంటే టాప్ 6 అని చెప్పి ఒక 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. సో దాంట్లో వచ్చి ఫస్ట్ వచ్చేందంటే శ్రేయ, దాని తర్వాత శ్వేత, దాని తర్వాత ప్రసన్న. ఆ ప్రసన్న మీరు చూసారు కదా, ప్రసన్న వచ్చేందంటే హ్యాండిక్యాప్టెడ్, అదే యాక్సిడెంట్ అయ్యి హ్యాండిక్యాప్డ్. సో అతను జర్నీ అంతా చూసే ఉంటారు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్ వచ్చేంటంటే అనూష, పవన్, డాక్టర్ అమ్మ. సో వీళ్ళందరినీ టాప్ 6 లో ఎందుకు సెలెక్ట్ చేశారంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి నచ్చింది, వాళ్ళ క్యారెక్టర్ కానీ సంథింగ్ ఏదో వాళ్ళు చెప్పిన విషయాలు ఏదో నచ్చింది కాబట్టి టాప్ 6 లో నవదీపు, అభిజిత్, బిందు మాధవి. సో వీళ్ళు టాప్ 6 ని సెలెక్ట్ చేశారు. రిమైనింగ్ ఒక 2 రెడ్లు వచ్చి, ఒక గ్రీన్ వచ్చి, 2 గ్రీన్లు వచ్చి, ఒక రెడ్ వచ్చి ఉండే వాళ్ళందరూ సెకండ్. అంటే ఈ రిమైనింగ్ సెలెక్ట్ అవ్వడం వాళ్ళంతా 15 మెంబర్స్ ఉంటే ఆ 15 మెంబర్స్ కి డూ ఆర్ డై అనే టాస్క్ తో ఈ రోజు షోని స్టార్ట్ చేశారు. డూ ఆర్ డై అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ వచ్చి ఏంటంటే ఫస్ట్ టాస్క్ పెట్టింది ఎవరికంటే మాస్క్ మ్యాన్ ఎవరో కాదు, హరీష్ ప్లస్ వచ్చి సాయి కృష్ణ మాస్క్ మ్యాన్ ఇద్దరు కలిపి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే ఎయిర్ ఉంటుంది కదా, హెయిర్ వచ్చిందంటే ఆఫ్ ఈ పక్క ఏదన్నా షేవ్ చేసుకోవాలి. షేవ్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ సీజన్ అయ్యేంత వరకు సో అట్లానే ఉండాలి. వీళ్ళిద్దరు మనసు సాయి కృష్ణ, మాస్క్ మ్యాన్, వీళ్ళిద్దరిలో ముందు ఎవరు వెళ్ళారంటే మాస్క్ మ్యాన్ వెళ్ళారు. మాస్క్ మ్యాన్ వెళ్ళిన తర్వాత తీసేశారు. తీసుకున్న తర్వాత చెప్పింది ఏంటంటే నాకు ఈ పక్క సగంలో వచ్చేందంటే ఈ పక్క సగం వచ్చి నా వైపు, ఈ పక్క నేను. సో అందరూ ఇద్దరు అని చెప్పి మాస్క్ మ్యాన్ చెప్పారు. వాళ్ళ వైఫ్ గురించి చాలా వరకు చెప్పుకోరు. సో మాస్క్ మ్యాన్ అంటే హరీష్ గారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ టాస్క్ వచ్చేందంటే ఊర్మిళకి, శ్రీజాకి వచ్చేందంటే శ్రీముఖి గారు పెట్టారు టాటూస్ టాస్క్. ఆ టాస్క్ లో వచ్చిందంటే శ్రీముఖి వచ్చి ఫస్ట్ వచ్చిందంటే మొహం పైన ఉంటది, దాని తర్వాత వచ్చిందంటే లాస్ట్ దాకా ఉండాలంటది. మళ్ళా వచ్చిందంటే శ్రీజ వచ్చి లేదు నేను అంటే ఊర్మిలో వచ్చి నేను డ్రాప్ అయిపోతాను, లోజర్ అని రాసుకోవాలని చెప్పి శ్రీముఖి అంటది మొహం పైన. దాని తర్వాత లేదు అట్లా డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తుంది శ్రీముఖి లేదు అట్లా నార్మలే చేతి పైన వేసుకోవాలంటే సరే ఓకే ఐఎమ్ ఫైన్ అని చెప్పి శ్రీజ యాక్సెప్ట్ చేస్తుంది, టాటూ చేసుకుంటుంది. శ్రీజ గెలుస్తుంది. సో థర్డ్ టాస్క్ వచ్చిందంటే పవన్, అదే మన ఆర్మీ మ్యాన్, అలానే అక్బర్కి వచ్చిందంటే ఫుడ్ టాస్క్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక ఉండే వెయిట్ 7.30. సపోజ్ ఇప్పుడు వచ్చిందంటే పవన్ వచ్చి 71.30 kgs ఉంటాడు. అలానే అక్బర్ వచ్చిందంటే 71.75 kgs ఉంటాడు. సో వీళ్ళిద్దరికి అభిజిత్ గారు థర్డ్ టాస్క్ పెట్టారు. ఈ థర్డ్ టాస్క్ లో వచ్చిందంటే ఎవరు ఎక్కువగా ఉంటారు అంటే ఫుడ్ తినిన తర్వాత 10 minutes లో ఫుడ్ తినిన తర్వాత ఎవరు ఎక్కువ కేజీ వెయిట్ ఎక్కువ వస్తారు ఓన్లీ విన్నర్ అని చెప్తారు. సో ఆల్వేస్ మన ఆర్మీ మ్యాన్ సో గెలిచాడు, టాస్క్ గెలిచాడు, టాప్ 16 లో గెలిపోయాడు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చిందంటే అలేఖ్యకి, ప్రియాకి పెట్టారు. సో బిందు మాధవ్ గారు. సో ఆ టాస్క్ లో వచ్చిందంటే ప్రియా గారు గెలిచారు. బాల్స్ అంటే బ్యాక్ సైడ్ పెట్టుకున్నట్లయితే దాన్ని ఆపోజిట్ వ్యక్తి దాన్ని బ్లాస్ట్ చేయాలి. సో దాని తర్వాత శ్రీముఖి వచ్చిందంటే శ్రీముఖికి వచ్చి కల్కికి ఫస్ట్ టాస్క్ వచ్చిందంటే శ్రీముఖి గారు పెట్టారు. సో సక్బీల్ కి, కల్కికి. సో ఈ టాస్క్ వచ్చే విషయం ఏంటంటే ఎవరికి అంటే ఆపోజిట్ పర్సన్ కి, పార్టిసిపేట్ చేసే పర్సన్ కి ఎవరికి తెలియదు. సో శ్రీముఖి ఏం చెప్తుందంటే నీకు ఎంత అమౌంట్ నచ్చుతుందో వేరే వాళ్ళు ఆపోజిట్ నువ్వు కాల్ చేసి ఇమీడియట్ గా అడుగుతావో వాళ్ళు ఎంత వేస్తారో, ఆపోజిట్ వ్యక్తి కూడా ఎంత వేస్తారో
సో ఎవరికి హైయెస్ట్, ఎవరు ఎక్కువ అమౌంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే వింటర్ అని చెప్తారు. సో కల్కి గెలుస్తుంది. కల్కి ఏంటంటే 2 ఇన్స్టాల్మెంట్స్ లో 15,000 వచ్చి 40,000 వచ్చి ఒకటి, 2 ఇన్స్టాల్మెంట్ 90,000 అవుతుంది. దాని తర్వాత సగ్బిల్ వచ్చి ఏంటంటే 40,000, 50,000 ఒకటి, 10,000 ఒకటి. సో ఆల్వేస్ ఎక్కువ హైయెస్ట్ ఉండే వాళ్ళని సీముకి కల్కిని సెలెక్ట్ చేస్తుంది. సో ఈ రోజు వచ్చి ఏంటంటే విషయాలు వచ్చి అప్డేట్స్ ఇవే. సో రేపు చూసేద్దాం, రేపు ఇంకా ఇంట్రెస్ట్ ఉండేటట్టు ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ, లేదా మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చి మొగులూరు 365. 365 డేస్ మీతోనే ఉంటుంది. మీ మొగులూరు మోహన్ని, మీ అందరి వాడిని. హ్యావ్ ఎ గుడ్. లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.